అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం పాలకూర రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నామండి. జనరల్గా పాలకూర అనేది చాలామంది ఇష్టపడరండి. బట్ ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా నేను 3 కట్టల పాలకూర, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి, 2 యాలకలు, 4 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లము, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ జీరా. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పాలకూరని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక కుక్కర్లో యాడ్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 మినిట్స్ 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న ఆనియన్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలకూర ఉడికిపోయిందండి. దాని తర్వాత వాటర్ మొత్తం వంపేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పాలకూరతో పాటు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, దాని తర్వాత మిక్స్ చేసుకున్న పేస్టు ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేలా కుక్ చేసుకోండి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక 2 కప్స్ రైస్ ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. పాలకూర అనేది రైస్కి బాగా పట్టేలా 1 to 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత పాలకూర రైస్ అనేది రెడీ అవుతుంది. అంతే అండి, సర్వ్ చేసుకొని తినేయడమే. దీంట్లో పెరుగులో ఆనియన్స్ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.